హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనామిక గైడ్. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు అప్లై జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్. ఇవాళ ఈ జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఇక్కడ చూడండి. ఐసిడి కోడింగ్ గైడ్ లైన్స్ మ్యాక్సిమం ఇందులో కవర్ చేశాను అనమాట. సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకొకటి, వీడియో చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అలాగే వీడియో ఎంతవరకు అర్థమైంది అనేది కూడా మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలియడానికి మీరు కమెంట్స్లో చెప్తే నాకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు నేను చెప్తున్నది అర్థమవుతుంది అనేది. దయచేసి కమెంట్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ మంత్ 10th నుంచి కానీ లేదంటే 14th కానీ స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు త్వరలో అప్డేట్ అయితే ఇస్తాను ఏ రోజు కన్ఫర్మ్ అనేది. సో వీడియోని ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్ అని చెప్పాను కదా, ఐసిడి జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్. మనం ఒక్కొక్కటి చదువుతూ వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని, ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్లో నేను ఇచ్చిన పాయింట్, రీడ్ కంప్లీట్ మెడికల్ డాక్యుమెంటేషన్ కేర్ఫుల్లీ. ఒక మెడికల్ కోడర్గా మనం చేస్తున్నప్పుడు మెడికల్ కోడర్ జాబ్ ఏంటంటే పేషెంట్ రిపోర్ట్ని కంప్లీట్గా చదవాలన్నమాట. చదివి అది అనలైజ్ చేసుకొని ఎందుకు వచ్చాడు ఏంటి అనేది కరెక్ట్ ఐసిడీస్ మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అదొకసారి చూడండి. ఏ 35 years old pregnant woman in her second trimester visits the clinic for a follow-up on type 2 diabetes mellitus, which is complicating her pregnancy. She also has chronic kidney disease stage 3 due to the diabetes. No insulin use. ఇందులో మనం మెయిన్ పాయింట్స్ అనేటివి పిక్ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఇక్కడ పేషెంట్ వచ్చి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోడ్స్ ఎప్పుడు కూడా మనకి పీడిఎక్స్, జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ఓ కోడ్స్ మనం ప్రైమరీ డిఎక్స్గా ఇస్తాం కదా. ఆ తర్వాత ఆమె వచ్చి 20 weeks ఆఫ్ జెస్టేషన్లో ఉంది, సెకండ్ ట్రైమిస్టర్ అనమాట. చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ చెప్పేటప్పుడు మీకు వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ సినారియో చూద్దాం. ఎందుకు వచ్చింది ఈ విజిట్కి అని అంటే టైప్ 2 డయాబెటీస్కి వచ్చింది. టైప్ 2 డయాబెటీస్ వచ్చి కాంప్లికేషన్ అనమాట. ఆమె ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ వచ్చి టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్. షీ ఆల్సో హ్యాస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3. ఇక్కడ స్టేజ్ 3 కూడా మనకి మెన్షన్ చేశాడు, డ్యూ టు ద డయాబెటీస్. అండ్ షీ ఈజ్ నో ఇన్సులిన్ యూజ్, ఇన్సులిన్ అనేది తీసుకోవట్లేదు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చి టైప్ 2 డయాబెటీస్ వల్ల వచ్చిందని చెప్పాడు కదా. సో ఇక్కడ మనం కోడ్స్ చూడండి, O24112 ఇది వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ ఇన్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్. ఇక్కడ 20 weeks అని చెప్పాడు కదా, సెకండ్ ట్రైమిస్టర్లో ఉందామా. తర్వాత వచ్చి E1122 ఇది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. తర్వాత వచ్చి N1830 సికేడి స్టేజ్ 3, క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3. Z3A20 వచ్చేసి ఈ వీక్స్ ఆఫ్ జెస్టేషన్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, వై నాట్ E11-9 ఇన్స్టెడ్ E1122. ఎందుకు మనం E11-9 ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ కోడ్ చూసామని అంటే E11-9 వస్తుంది. E11-9 కోడ్ చేయకుండా ఎందుకు E1122 కోడ్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ ఓ కోడ్ ఆల్రెడీ మనం ఇచ్చాం, O24112 ప్రీ ఎగ్జిస్టింగ్ టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ ప్రెగ్నెన్సీ అని. ఇక్కడ ఆల్రెడీ కోడ్ డిస్క్రిప్షన్లో మనకు టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ అని చెప్పారు. అయినా కూడా మళ్ళీ మనం ఇక్కడ టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ విత్ సికేడి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము, సెపరేట్ కోడ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, కాంబినేషన్ కోడ్స్ ఎందుకు ఇస్తున్నాము, వాటి గైడ్ లైన్స్ ఏంటి, ఈ ప్రాపర్ సీక్వెన్స్ ఏంటి, సీక్వెన్సింగ్ గైడ్ లైన్స్ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చానంటే ఈ గైడ్ లైన్స్ ఒకసారి చూద్దాము. ఐడెంటిఫై ద మెయిన్ డయాగ్నోసిస్ మెయిన్ టర్మ్ ఉంటుంది కదా. ఒకసారి మీరు పేషెంట్ సినారియో చూసిన తర్వాత మెయిన్ టర్మ్ ఏంటనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. పేషెంట్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చేసి మెయిన్ టర్మ్. ఆర్ఎల్స్ ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నారనుకోండి, డయాబెటీస్ మెల్లిటస్, అందులో డయాబెటీస్ అనేది మెయిన్ టర్మ్ అనమాట. మెయిన్ టర్మ్ ఏది, సబ్ టర్మ్ ఏది మనం ఐడెంటిఫై చేయాలి. ఐసిడి వెతకడానికి ఈజీ అవుతుంది అనమాట, మెయిన్ టర్మ్ సబ్ టర్మ్స్ ఇవన్నీ. ఇప్పుడు మెయిన్ టర్మ్ చూసిన తర్వాత డైరెక్ట్గా మనం డయాబెటీస్కి వెళ్తాము. అలాగే డయాబెటీస్ కాకుండా మెల్లిటస్ అని అట్లా చూస్తే మనకి ఐసిడి దొరకదనమాట. సో మెయిన్ టర్మ్ ఏంటనేది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి
సెర్చ్ ద ఆల్ఫాబెటిక్ ఇండెక్స్. వాల్యూమ్ 2కి వెళ్ళి మనకి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ ఉంటుంది కదా ఐసీడీలో, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్కి వెళ్ళి ఆ తర్వాత ఈ మెయిన్ టర్మ్ అనేది సెర్చ్ చేయాలన్నమాట. డి సిరీస్ ఉంటుంది కదా, డి టర్మ్స్కి వెళ్ళి డయాబెటీస్ అని క్లిక్ చేయండి, లేదంటే ప్రెగ్నెన్సీ అని క్లిక్ చేస్తే మనకి ఈ కోడ్స్ అనేటివి కనిపిస్తాయి. అది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ రీడ్ చేస్తున్నా. వెరిఫై ద కోడ్ ఇన్ ట్యాబులర్ లిస్ట్. వన్స్ మనము వాల్యూమ్ 2లో ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కోడ్ని కన్ఫర్మ్ లీడ్ చేసాము, ఏ కోడ్ అయితే మనం లీడ్ చేసామో ఆ తర్వాత దాన్ని ట్యాబులర్ లిస్ట్కి వెళ్ళి కోడ్ మొత్తం ఫుల్ కోడ్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే ట్యాబులర్ లిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అందులో ఉన్న ఇంక్లూడ్ నోట్స్, యూజర్స్నల్ కోడ్ ఇన్స్ట్రక్షనల్ నోట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ట్యాబులర్ లిస్ట్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అప్లై కోడింగ్ కన్వెన్షన్స్ ఇవన్నీ ఇచ్చాను, బ్రాకెట్స్, పారాంథసిస్, వీటన్నిటిని కూడా మనం ఒకసారి ట్యాబులర్ లిస్ట్కి వెళ్ళి చూద్దాము. అవన్నీ చూసిన తర్వాత కోడ్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా ఇన్స్ట్రక్షనల్ నోట్స్ ఇచ్చారా, ఈ సీక్వెన్సింగ్ అనేది వచ్చింది కదా, ఈ కాంబినేషన్ కోడ్స్, సీక్వెన్సింగ్, ఇవన్నీ కూడా మనం ట్యాబులర్ లిస్ట్కి వెళ్తే అవి మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తాయి అన్నమాట. కోడ్ ఫస్ట్, యూజ్ అడిషనల్ అని చెప్పేసి. సో ట్యాబులర్ లిస్ట్ వచ్చి మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇక్కడ ఉన్నవి వచ్చేసి ఫాలో చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అని చెప్పి అబ్స్టెట్రిక్స్, టైమిస్టర్ గురించి, వీక్స్ ఆఫ్ డిజైన్, అందుకే ఇక్కడ ఓ సిరీస్ అనేది అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దానికోసమే ఇక్కడ ఓ సిరీస్ ఇచ్చాము. తర్వాత నియోప్లాజం అయితే టైప్, సైట్, బిహేవియర్ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫెక్చుయస్ డిసీజ్ అయితే ఆర్గానిజం ఇన్వాల్వ్డ్. జస్ట్ ఒక ఐడియా కోసం నేను ఇక్కడ జనరల్ కోడింగ్ గైడ్ లైన్స్ అని మెన్షన్ చేశాను. అవాయిడ్ అన్స్పెసిఫైడ్ కోడ్స్ అన్లెస్ నెసెసరీ. అన్స్పెసిఫైడ్ కోడ్స్ అనేటివి ఇప్పుడు మనకి స్పెసిఫికేషన్ ఏదైనా ఉంది అని అంటే మెయిన్ మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వచ్చి స్పెసిఫైడ్ కోడ్కి అనమాట. వీటన్నిటిని ఇలా నేను థియరిటికల్గా చెప్తే మీకు అర్థం కాదు. ఈ గైడ్ లైన్స్ని ఎలా అప్లై చేయాలనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చి ఆల్ఫాబెటిక్ ఇండెక్స్కి వెళ్ళిన తర్వాత మీరు మెయిన్ టర్మ్ వచ్చేసి, మనం ఆల్రెడీ ఇక్కడ మెయిన్ టర్మ్ని ఐడెంటిఫై చేసాం, ప్రెగ్నెన్సీ అని కానీ డయాబెటీస్ అని కానీ. ఇక్కడ చూడండి, ప్రెగ్నెన్సీ తీసుకుంటే మెయిన్ టర్మ్, అందులో తర్వాత కాంప్లికేటెడ్ బై, ఇక్కడ సెకండ్ వచ్చేసి కాంప్లికేటెడ్ బై అని ఉంది. ఇక్కడ వీడియోలో కూడా నేను ఎలా లీడ్ చేశాను అనేది అయితే ఇచ్చాను మీకు. సో ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత కాంప్లికేటెడ్ బై తీసుకోండి. ఇక్కడ కాంప్లికేటెడ్ బై ఉంది, దాని కంటిన్యూయేషన్ వచ్చి ఇక్కడ వచ్చేసింది మనకి కాంప్లికేటెడ్ బై, ఆ తర్వాత డయాబెటీస్. ఇక్కడ డయాబెటీస్ ఉంది చూడండి. ఆ డయాబెటీస్ కోడ్ వచ్చేసి O24-9 అని ఇచ్చాడు, కానీ మళ్ళీ దాని కింద కూడా స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. జెస్టేషనలా, ప్రీ ఎగ్జిస్టింగా, తర్వాత స్పెసిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. మనం వచ్చేసి డయాబెటీస్ పేషెంట్ సినారియో ఒకసారి చూస్తే, 1 సెకండ్, ప్రీవియస్ వీక్, ఓకే. ఇప్పుడు పేషెంట్ సినారియో ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏం చెప్పాడు మనకి, టైప్ 2 డయాబెటీస్ చెప్పాడు. ఫాలో అప్ ఆన్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. ఫాలో అప్ అంటే ప్రీవియస్ నుంచి ఉందా మనకి, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. సో ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సింది వచ్చేసి డయాబెటీస్ మెలిటస్ కింద ప్రీ ఎగ్జిస్టింగ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనమాట. టైప్ 1 చూడండి O2401, టైప్ 2 వచ్చి O2411 ఉంది, కానీ ఆ కోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ లుకప్ ఇచ్చాను ఎలా లీడ్ చేయాలని చెప్పేసి. మెయిన్ టర్మ్ డయాబెటీస్ తీసుకుంటే మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ కాంప్లికేటింగ్ అని చూపిస్తుంది. మనం అప్పుడు ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ బై ఇప్పుడు ఎలా లీడ్ చేసామో అది చూస్తే మనకి O24-11 ఆ సిరీస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ O24-12 కాదు, 11 ఉంటుంది. దెన్ చెక్ ఫర్ డయాబెటీస్, ఇదొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, O24-1 ఎట్లా లీడ్ చేశానని చెప్పేసి. ఇక్కడ ఇది 2 కాదండి, 1 ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. తర్వాత దెన్ చెక్ ఫర్ డయాబెటీస్ విత్ సికేడి. మీరు డయాబెటీస్కి వెళ్ళి విత్ సికేడి కోడ్ లీడ్ చేస్తే మనకి E1122 అనేది వస్తుంది. ఆ తర్వాత సికేడి స్టేజ్ 3 కూడా లీడ్ చేయండి, అప్పుడు N1830 వస్తుంది ఐసీడీ. మనం జస్ట్ కోడింగ్ గైడ్ లైన్స్ ఎలా అప్లై చేయాలనేది ఇందులో చూద్దాము. ఇక్కడ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఇన్ ప్రెగ్నెన్సీ ట్యాబులర్ లిస్ట్ ఎలా చూడాలనేది చూడండి. ఇక్కడ 5th అని చెప్పి మనకి మెన్షన్ చేశారు, అంటే మనకి ఇక్కడ ఓన్లీ 4 వరకే ఉంది, 4 క్యారెక్టర్సే ఉన్నాయి.
ఫిఫ్త్ క్యారెక్టర్ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఫిఫ్త్ క్యారెక్టర్ కోడ్ కంప్లీట్ అవ్వలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి దాని కింద చూడండి ఇన్స్ట్రక్షనల్ నోట్ ఏమి ఇచ్చాడు, యూజ్ అడిషనల్ కోడ్. అడిషనల్ కోడ్ వచ్చేసి ఏంటి, E11 సిరీస్. మనం తీసుకున్నది ఏంది ఇక్కడ E11. O24 తర్వాత ఇచ్చిన కోడ్ ఏంది E11. ఇలాగా ఇన్స్ట్రక్షనల్ నోట్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత E11 ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డయాబెటిక్ డ్రగ్స్, లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్. ఇవన్నీ కూడా యూజ్ అడిషనల్లో మనం కోడ్ చేయాలని చెప్పి ఈ ఇన్స్ట్రక్షనల్ నోట్ మనకి ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ పేషెంట్ నో ఇన్సులిన్ యూజ్ అని మనకి సినారియోలో మెన్షన్ చేసి ఉన్నారు. మీరు కావాలంటే ప్రీవియస్ స్లైడ్ వెళ్ళి చూడండి ఒకసారి పేషెంట్ సినారియో ఏముంది అని చెప్పి. ఆ తర్వాత ఇక్కడ O2411కి వచ్చేసరికి 6th క్యారెక్టర్, 11 వరకు కూడా ఇంకా 5 క్యారెక్టర్స్ అయిపోయాయి. 5th క్యారెక్టర్ ఇక్కడ O24 దగ్గర 5th అన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 6th క్యారెక్టర్, ఇంకా కోడ్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ కోడ్ వచ్చేసి ఇక్కడ O24112 ప్రీ ఎగ్జిస్టింగ్ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ ఇన్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్. 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ కదా, సెకండ్ ట్రైమిస్టర్ కిందకు వస్తుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ కోడ్ ఇక్కడ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి E1122. ఇప్పుడు E1122 ఫస్ట్ క్వశ్చన్ వై నాట్ E11-9 అని అడిగాను కదా, ఎందుకు మనం కాంబినేషన్ కోడ్స్ ఇస్తున్నాము అని అంటే డయాబెటిక్ పేషెంట్ సినారియో చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడ విత్ అనే కన్వెన్షన్ అయితే జనరల్ కోడింగ్ గైడ్ లైన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ విచ్ ఈస్ కాంప్లికేటింగ్ హర్ ప్రెగ్నెన్సీ, షీ ఆల్సో హ్యాస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3 డ్యూ టు ద డయాబెటీస్. ఇక్కడ ప్రొవైడర్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, డ్యూ టు ద డయాబెటీస్ అని. సికేడి వచ్చేసి డయాబెటీస్ వల్ల వచ్చింది అని చెప్పాడు. విత్ గైడ్ లైన్ ఏంటంటే జనరల్గా మనము ఏదైనా కాంబినేషన్ కోడ్, మెయిన్ టర్మ్ డయాబెటీస్ కదా, మెయిన్ టర్మ్ కింద విత్ అని చెప్పేసి దాని కింద మనకి సబ్ టర్మ్ విత్ అని ఇచ్చి దాని కింద ఏవైనా కండిషన్స్ ఉన్నాయని అంటే మనం కాంబినేషన్ కోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడర్ ఇక్కడ డ్యూ టు అని చెప్పకపోయినా కూడా జనరల్ కోడింగ్ గైడ్ లైన్ ప్రకారం అయితే 2 కాంబినేషన్ కోడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కాదు, ఇక్కడ వచ్చేసి సికేడి నాట్ రిలేటెడ్ టు టైప్ 2 డయాబెటీస్ అన్నాడు అనుకోండి, మనం కాంబినేషన్ కోడ్ ఇవ్వకూడదు. అలా అది జనరల్ కోడింగ్ గైడ్ లైన్ అనమాట. అలాంటి టైంలో కాంబినేషన్ కోడ్స్ ఇవ్వము, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం కాంబినేషన్ కోడ్ అయితే యూజ్ చేయొచ్చు E1122. నెక్స్ట్ వచ్చేసి N1830 స్టేజ్ 3 క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3. దాని ఇన్స్ట్రక్షనల్ నోట్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ ట్యాబ్లర్ లిస్ట్కి వచ్చేస్తే N18 4th క్యారెక్టర్, ఇంకా ఇక్కడ 4th క్యారెక్టర్ అడుగుతుంది. ఇక్కడ చూడండి కోడ్ ఫస్ట్ అనే ఇన్స్ట్రక్షనల్ నోట్ అయితే మనకు కనిపిస్తుంది. డయాబెటిక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కోడ్ ఫస్ట్ కింద ఏముంది, డయాబెటిక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అండర్లయింగ్ డిసీజ్ని ఫస్ట్ కోడ్ చేయండి అని చెప్తుంది అనమాట. అప్పుడు మనకి E11 అనేది N18 కంటే ఫస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సీక్వెన్స్ చూడండి, మనం ఏమి ఇచ్చాము, ఫస్ట్ E11 ఇచ్చిన తర్వాతే N18కి వచ్చామన్నమాట. ఇలాగా కోడింగ్ గైడ్ లైన్స్ అనేటివి మనకి ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేస్తాయో దాన్ని ఫాలో అవుతూ సీక్వెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ అడిషనల్ కోడ్ అని చెప్పేసి ఇంకొక ఇన్స్ట్రక్షనల్ నోట్ ఉంది. అక్కడ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్టేటస్ చెప్పాడు. మనకి ఇక్కడ పేషెంట్ సినారియోలో ట్రాన్స్ప్లాంట్ స్టేటస్ ఏమీ మనకు చెప్పలేదు కాబట్టి మనం ఇక్కడ కోడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి Z3A20 మీరు దాంట్లో చూసారనంటే ట్యాబ్లర్ లిస్ట్లో 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అని ఉంటుంది, అది ఇవ్వాల్సి ఉంటుంది. ఓ సిరీస్ ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ కోడ్ ఇచ్చారనంటే వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సమ్మరీ అయితే చూద్దాము, ఇది ఇంపార్టెంట్. నో డాక్యుమెంటేషన్ నో కోడ్. ఇక్కడ డాక్యుమెంటేషన్ లేదు అని అంటే మనం కోడ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సస్పెక్టెడ్ ప్రాబబుల్ లైక్లీ అని చెప్పాడు అనుకోండి, మనం అజ్యూమ్ చేసి కోడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ న్యూమోనియా ఉంది పేషెంట్కి, అది పేషెంట్కి కఫ్ ఉంది, డాక్టర్ వచ్చేసి సస్పెక్టెడ్ న్యూమోనియా అని చెప్పాడు. ఇంకా సిమ్టమ్స్ చూసి అయినా న్యూమోనియాని అయితే సస్పెక్ట్ చేశాడు కానీ కన్ఫర్మ్ చేయలేదు. అలాంటి టైంలో సిమ్టమ్స్ కోడ్ చేస్తాము, న్యూమోనియాని కోడ్ చేయమన్నమాట. నో డాక్యుమెంటేషన్ నో కోడ్. నెక్స్ట్ వచ్చేసి కోడ్ టు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పెసిఫిసిటీ ఉన్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా తీసుకుంటే ఆస్తమా విత్ ఎగ్జాబరేషన్, అలాంటి టైంలో ఆస్తమా అన్స్పెసిఫైడ్ ఇవ్వకుండా ఆస్తమా ఎగ్జాబరేషన్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కోడ్ కాంబినేషన్ వెన్ అప్లికబుల్. ఇందాక చూసాం కదా డయాబెటిక్స్ విత్ సికేడి కాంబినేషన్ కోడ్ అప్లై చేసాం కదా, ఎప్పుడైతే కాంబినేషన్ కోడ్ ఉందనుకోండి ఈ ఇన్స్ట్రక్షన్ని అప్లికబుల్ చేయాలన్నమాట, కాంబినేషన్ కోడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. యూజ్ అడిషనల్ కోడ్స్ వచ్చేసి లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందాక డయాబెటీస్కి మనం చూసాము యూజ్ అడిషనల్ కోడ్ నోట్. అలా ఉన్నప్పుడు
మనం యూజర్షనల్ కోడ్స్ని కోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఏదైనా కోడ్ చేసేటప్పుడు. ఇక్కడ ఉన్న పాయింట్స్, ఈ పాయింట్స్ అన్నీ మీరు మీకు గుర్తుంటే ఈజీగా కోడింగ్ చేసేటప్పుడు మనం ఏ చాప్టర్ అయినా కూడా ఈజీగా కోడ్ చేయొచ్చు. వన్స్ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో కోడ్ చూసిన తర్వాత ట్యాబ్లర్ లిస్ట్కి వచ్చి ఇన్స్ట్రక్షనల్ నోట్స్ కంపల్సరీ చెక్ చేయాలి కోడ్ ఫైనలైజ్ చేసే ముందు, అది ఇంపార్టెంట్. సో డోంట్ కోడ్ సిమ్టమ్స్ ఇఫ్ డయాగ్నోసిస్ ఈజ్ కన్ఫర్మ్డ్. సిమ్టమ్స్ ఆర్ నాట్ కోడెడ్ ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఏ కన్ఫర్మ్ డయాగ్నోసిస్. ఇక్కడ ఏదైనా ఇందాక చూసాం కదా J18-9 న్యూమోనియానే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. న్యూమోనియాని ఇక్కడ కన్ఫర్మ్ చేసాడు ప్రొవైడర్. సిమ్టమ్స్ వచ్చి కాఫ్ ఉన్నాయి, అది రిలేటెడ్ టు న్యూమోనియానే. ఆ టైంలో కన్ఫర్మ్ డయాగ్నోసిస్ కోడ్ చేస్తాము, సిమ్టమ్స్ని కోడ్ చేయమన్నమాట. అది వచ్చేసి ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే కన్ఫర్మ్ డయాగ్నోసిసే కోడ్ చేస్తాం, సిమ్టమ్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి లాటరాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ పెయిన్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ లెగ్ పెయిన్, రైట్ లెగ్ పెయిన్ రెండు ఉంటాయి. ఆ టైంలో లెఫ్ట్ ఆర్ రైట్ మనకి ప్రొవైడర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మెన్షన్ చేసినప్పుడు ఆ కోడ్స్ ఇవ్వాలి. లెఫ్ట్ కోడా లేదంటే రైట్ కోడా, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అన్స్పెసిఫైడ్ కోడ్ అనమాట. జెడ్ కోడ్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టేటస్. జెడ్ కోడ్స్ ఉంటాయి కదా, ఏదైనా స్టేటస్ కోడ్స్ అనమాట ఈ జెడ్ కోడ్స్ వచ్చేసి. ఎగ్జాంపుల్ Z79.4 లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కోడ్స్ని కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవాళకి ఓకే, ఇక్కడ నేను ఒక సినారియో అయితే ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ గైడ్లైన్స్ అన్నీ అప్లై చేసి ఈ సినారియోని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ కమెంట్, మీకు వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రివ్యూ చేస్తాను. ఇక్కడ సినారియో ఒకసారి చదువుతాను వినండి. ఏ 54 years old male patient present for a routine follow-up visit. He has type 2 diabetes mellitus with chronic kidney disease stage 4. He uses insulin daily for blood sugar control. There are no acute symptoms today, but his provider documents that both the diabetes and CKD are being actively managed. ఇక్కడ పేషెంట్ వచ్చేసి దేనికోసం వచ్చాడు, టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ విత్ CKD స్టేజ్ 4. ఆయన ఇన్సులిన్ డైలీ యూజ్ చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి CKD అండ్ డయాబెటీస్ రెండు కూడా మేనేజ్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ సినారియోని, ఈ జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్స్ట్రక్షనల్ నోట్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతూ ఈ సీక్వెన్స్ అయితే కరెక్ట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇందులో ఎలాంటి డిఫికల్టీ ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇవాళకి ఇంతేనండి, థ్యాంక్ యూ. ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి వీడియో ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఆన్లైన్ క్లాసెస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను యూట్యూబ్లో నా నంబర్ అయితే ఇచ్చాను, ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.